కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. బాగా ఇంట్రెస్టింగ్ గాను ఎంటర్టైనింగ్ గాను ఉంటాడు. ఎవరైనా లీప్ సంవత్సరంలో పుట్టిన అబ్బాయి ఉంటే చాలా విచిత్రంగా చూసేవాళ్ళం. మీకు కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ లేవు? నన్ను కొంచెం చిన్నప్పటి నుంచి అలా శ్రీ విష్ణు సినిమాల్లోకి వచ్చిన తర్వాత రాకముందు లైఫ్ ఏం మారిందంటే ఏం చెప్తారండి? రెస్పాన్సిబిలిటీ ఇదివరకు అంత ఉండేది కాదు. శ్రీ విష్ణు అనగానే ఇప్పుడు సామాజిక గుర్తు రావచ్చు, సింగిల్ గుర్తు రావచ్చు, కానీ ఎక్స్పెరిమెంట్లే ఒక బేస్ వేసే ఆ సినిమాల వల్లే నాకు ఈరోజు లేడీ అవతారంలో చాలా కష్టపడి ఉంటుంది. చాలా కష్టం. 4-5 hours పట్టింది. నాకు కొంచెం సెన్సిటివ్ స్కిన్, చాలా ఇబ్బంది అయింది. స్కిన్ కానీ ఐస్ కానీ చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. నేను ఎక్కువ కథలు వింటాను కదా, కొత్త వాళ్ళు అవన్నీ వింటాను కదా. మీ పేరు పెట్టుకునే రాసిన సార్ అంటారు, సర్లే ఇలా చెప్తారు కదా అన్నట్టు అనుకుంటున్నాను. మీరు ఫోన్ చేసి ఒక కథ విన్నాను, నీకు కూడా చాలా బాగుంటుంది నేను ఎవరెవరికి చెప్పుంటారు ఇప్పుడు? అలా డైరెక్ట్గా మనం చెప్పినా ఏమో నువ్వు మరి కథల్లో నువ్వు పెద్ద టాప్, నువ్వు నాకు పంపాలి. సనాఫ్ సత్యమూర్తి లాంటి సినిమాల్లో ఎందుకు చేయాల్సి వచ్చింది? హీరో అనేది ఆ ఫిక్సేషన్ లేదండి అప్పుడు బన్నీ గారితో రిలేషన్ ఆ సినిమా తర్వాత ఎలా ఉంది? సూపర్ అండి, సూపర్. చేసిన చాలా చిన్నది, దీనికి ఎంత అప్రిషియేషన్ చేస్తుందో నాకు అర్థం కాల. పెద్ద హీరో అంత పిలిచి విష్ణు విన్యాసం అనే టైటిల్కే పడిపోయారా? విష్ణు విన్యాసం కొంచెం పాజిటివ్ ఇదే ఉందండి టైటిల్. నమస్తే అండి విష్ణు గారు. నమస్తే అండి. మీకు అడ్వాన్స్గా హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మామూలుగా మీ ఊర్లో బర్త్డేలు చేసుకుని ఉంటారు, కాలేజ్ డేస్లో, స్కూల్ డేస్లో. హీరో అయిన తర్వాత చేసుకున్న బర్త్డేస్లో ఏమన్నా తేడా ఏమైనా కనిపించింది? అంటే హీరో అయ్యాక ఒక 2 సార్లు వచ్చిందండి బర్త్డే. ఎందుకంటే లీప్ సంవత్సరం కాబట్టి. బట్ ఆ 2 సార్లు కూడా చాలా బాగా చేసుకున్నాం. మామూలుగా మా కాలేజ్ డేస్లో కానీ స్కూల్ డేస్లో కానీ ఎవరైనా లీప్ సంవత్సరంలో పుట్టిన అబ్బాయి ఉంటే చాలా విచిత్రంగా చూసేవాళ్ళం. అవును. మీకు కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ లేవు? నన్ను కొంచెం చిన్నప్పటి నుంచి అలా అందరిలో కొంచెం స్పెషల్గా చూసేవారు. అది నాకు పెద్ద మెయిన్ అనుకునేవాడిని. బట్ బర్త్డే నుంచి డిఫరెంట్గా చూడటం అలవాటు. అండ్ మనం సినిమాల్లోకి వచ్చిన తర్వాత మన అటెంప్ట్లన్నీ కూడా డిఫరెంటే చేసుకుంటూ వచ్చాం కదా. ఇనీషియల్ అంతా కూడా తెలిసినప్పుడు పలానా రోజు బర్త్డే అని, ఓహో నువ్వు అక్కడి నుంచి డిఫరెంట్ అనమాట అని సరదాగా అంటూ ఉంటారు అందరూ. ఏమో మరి అది. మామూలుగా అయితే రెగ్యులర్గా ప్రతి ఇయర్ చేసుకోరా మీరు బర్త్డే? ఓన్లీ 29th వచ్చినప్పుడు చేస్తారు? అంటే 29th అదే నేను పుట్టినప్పుడు శివరాత్రి కూడా. సో ఫ్యామిలీ అంతా శివరాత్రికి సెలబ్రేట్ చేస్తారు. ఫ్రెండ్స్ అందరూ 28th నైట్, March 1st. శ్రీ విష్ణు సినిమాల్లోకి వచ్చిన తర్వాత రాకముందు లైఫ్ ఏం మారిందంటే ఏం చెప్తారండి? నాదైతే పెద్దగా, అంటే నా పర్సనల్ ఇదైతే యాజ్ ఇట్ ఈజ్ అదేనండి. బట్ మనం సినిమాల్లోకి వచ్చిన తర్వాత వన్స్ బిజినెస్ యాంగిల్లో చూస్తాం కదా. ఇప్పుడు ఎంతవరకు మనం క్రియేటివ్గా మన ప్యాషన్ ఇదంతా ఉన్నా ఒక పాయింట్ తర్వాత బిజినెస్ యాంగిల్లో కూడా చూడాలి కదా. సో అది కొంచెం రెస్పాన్సిబిలిటీ ఇదివరకు అంత ఉండేది కాదు. అదే మన ముందు సినిమాలకు ముందు అది. ఇప్పుడు వచ్చిన తర్వాత కొంచెం నిర్మాతలు అంటే ఆపోజిట్ వేరే వాళ్ళ డబ్బు మన మీద ఇన్వెస్ట్మెంట్ చేయటం, ఇదంతా ఈ ప్రాసెస్ ఉంటుంది కదా. దీని మీద ఏంటంటే కొంచెం బాధ్యతగా ఉండాలి, అంత ఈజీగా డెసిషన్లు తీసుకోకూడదు. అదే మార్పు. సరే, ఇన్నేళ్ళ ప్రయాణంలో ప్రతి ఫ్రైడే ఒక ఛాలెంజే కదా? అవునండి, అవును. ఆ ఫ్రైడే రోజు మీ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? మెయిన్ నేను ఎక్కువ కొత్త డైరెక్టర్లతో చేస్తానండి. సో ఒక 90%, 95% మన సినిమా ప్రాసెస్ మొదలెట్టినప్పటి నుంచి రిలీజ్ వరకు వచ్చేసరికి ఒక క్లారిటీ ఉంటుంది మనకి. స్టార్టింగ్ అంత ఉండేది కాదు, బట్ ఇప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్తో మనకు అర్థం అవుతుంది. సో దాన్ని బట్టి టీం అందరినీ ప్రిపేర్ చేయటం. ఎందుకంటే ఒక డైరెక్టర్ అవ్వాలంటే కొంతమంది 10 years వర్క్ చేసి ఉంటారు ముందు, కొంతమంది 5 years, అలా కొన్ని ఇయర్స్ పాటు వాళ్ళ డ్రీమ్ కదా. సో వాళ్ళ డ్రీమ్ రోజు కాబట్టి మనకున్న ఎక్స్పీరియన్స్ అంతా కూడా అతన్ని ఎక్కడ ఇదవ్వకుండా, అది సినిమా ఎలా ఉన్నా నువ్వు అనుకున్నది ఇది, చేసింది ఇది, వచ్చిందా లేదా చూసుకో అంతవరకే అన్నట్టు ఎక్కువ నేను డైరెక్టర్నే ప్రిపేర్ చేస్తూ ఉంటాను.
సో ఇప్పుడు నాకు కొత్తగా ఒక సూపర్ సక్సెస్ వచ్చింది, లేకపోతే సినిమా వర్కౌట్ అవ్వలేదు, అబ్బా అనుకోవటం, లేకపోతే అయ్యో ఇది అనుకోవటం అనేది తక్కువే. కొంచెం నేను అలా తీసుకోవటం చాలా తక్కువ. బట్ చేసినంతసేపు మాత్రం ఒక సినిమా ఆ డైరెక్టర్కి ఫుల్ సపోర్ట్గా ఉంటా. ఇంకా వేరే అవగేషన్ రానివ్వకుండా ఆ కథ ఏమనుకున్నాడో అతను ఫస్ట్ డ్రీమ్ ఫుల్ఫిల్ అవడానికి మాత్రం నేను 100% పెట్టేస్తా. ఇంకా రిజల్ట్ అనేది ఇంక దేవుడి చేతిలో, మన చేతిలో. కష్టపడటమే మన పని. అదే నేను మా బ్యాచ్ అందరికి అదే మెంటల్గా ఇది చేస్తాను. కానీ ఇంత స్థితప్రజ్ఞత రావడానికి చాలా జర్నీ చేసి ఉండాలి, చాలా స్ట్రగుల్ ఫేస్ చేసి ఉండాలి కదా. అదేనండి, అది జర్నీలో ఎక్స్పీరియన్స్లో వస్తుంది. ఎక్స్పీరియన్స్లో వస్తుంది. మనం ప్రాక్టికల్గా అన్నీ చూసాం కాబట్టి ఇప్పుడు కొత్త వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు ఇంత కష్టపడనివ్వకుండా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి హెల్ప్ అవుతే వాళ్ళకి స్ట్రెస్ కొంచెం 50% తగ్గించిన వాళ్ళు అవుతాం కదా. ఆ విధంగా అయితే చాలా బాగా నా దగ్గరికి వచ్చిన వాళ్ళు అందరూ హ్యాపీ ఎప్పుడు. సో ఎప్పుడు అంటే వన్స్ వచ్చారంటే ఇప్పుడు దాకా ఎగ్జిట్ అనేది లేదన్నమాట. రావటం అందరూ జాయిన్ అయ్యి పెద్ద ఫ్యామిలీ కింద ఎదవటం తప్పితే మేము లేదు, ఇంకా సెపరేషన్ అనేది లేదు. ఏ సక్సెస్ని బాగా సెలబ్రేట్ చేసుకున్నారు మీరు? నేను యాక్చువల్లీ ఫస్ట్ ప్రేమేష్ కాదలు ఒక మంచి హై అండి. అంటే అందరూ చాలా బాగా చేసావు. బయట కొంచెం నేను బాగా కామ్గా ఇంట్రోవర్ట్లో ఉంటాను కదా. సో వీడు అసలు సినిమాలకి పనికి వస్తాడు ఫ్రెండ్స్లోనే, వీడు కొత్త వాళ్ళతో మాట్లాడు, వీడు ఇప్పుడు సినిమాలు ఎలాగా ఏంటి అనేది అనుకునేవారు. బట్ ప్రేమేష్ కథలకి చాలామందికి ఒక స్పార్క్ కనిపించింది. అరే వీడు పర్లేదురా, మన దగ్గర ఎలా ఉన్న కెమెరా ముందు బాగా చేస్తున్నాడు, ఇదొకటి ఉంది. తర్వాత నేను బాగా నమ్మి స్టార్టింగ్ స్టెప్స్ మాత్రం చాలా కేర్ఫుల్గా వేయాలని కాషియస్గా తీసుకున్న డెసిషన్తో అప్పట్లో కూడా ఉండేవాడు నీది నాది ఓకే కదా సెలెక్ట్ చేసుకుని 2 సినిమాలు మేమే తీసామండి. అప్పుడు ప్రెషర్ అంటే మనం అనుకున్నట్టు అందరూ ఆలోచిస్తున్నారా, లేకపోతే మనం డిఫరెంట్ అని చెప్పి ఏమన్నా మిస్టేక్ చేస్తాం, అసలు తెలుగులో చూస్తారా ఇలాంటి సినిమాలు, అంటే కమర్షియల్ యాంగిల్లోనే ఆలోచిస్తారు కదా, మనం ట్రై చేయొచ్చా లేదా అని 2 ఒకసారి మొదలుపెట్టి చేసాం. ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి చేస్తే ఒకటి డిసప్పాయింట్ అయితే 2 చెయ్యం కదా, 2 బాల్లో ఒకసారి వేద్దాం, ఒకటన్నా తగిలితే మనం కొంచెం ఓకే, మన బ్రెయిన్ కూడా పనిచేస్తున్నారా, మనం దీనికి పనికి వస్తాం అనే డెసిషన్ తీసుకునే అంత స్ట్రాంగ్ ఇది ఆ 2 ఫిలిమ్స్తో దిగామండి. లక్కీగా చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది, చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది. ఇప్పటికీ నాకు తెలిసి ఆ టైంలో మీడియా తరపున రివ్యూస్ అని, ఆడియన్స్ తరపున అది కొంచెం ఏ సెంటర్స్ వరకు బాగా ఇదయ్యింది. నీది నాది వచ్చి స్టూడెంట్స్లో బాగా ఇది వెళ్ళింది. అండ్ రెండిటికి కూడా పర్ఫార్మెన్స్ వైజ్ చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది. అదే బెస్ట్ హై అండి ఆ సినిమాలో. ఎక్స్పెరిమెంట్ చేసి అందులో సక్సెస్ అవ్వడం. అవును. మీరు శ్రీ విష్ణు అనగానే ఇప్పుడు సామజవర్గం గుర్తు రావచ్చు, సింగిల్ గుర్తు రావచ్చు, బ్రోచేవారు ఎవరు గుర్తు రావచ్చు. కానీ మీరు చేసిన ఎక్స్పెరిమెంట్లే ఒక బేస్ వేసే అనుకుంటున్నాను. అవునండి, నాకు ఎక్స్పెరిమెంటల్ వల్లే నాకు రెస్పెక్ట్ అదంతా నిజంగా దానివల్ల ఆ సినిమాల వల్లే నాకు ఈరోజు ఆ రెస్పెక్ట్ దొరికిందండి. మధ్యలో ఒకసారి ఎక్కడైనా ఒక తప్పు చేసినా సరే విష్ణు డిఫరెంట్గా ట్రై చేశాడు, ఇది పార్ట్ ఆఫ్ ది గేమ్ అనుకుని ఉద్దేశాలు ఉన్నారు. రివ్యూల మీద బేస్ ఏంటండి? ఎందుకంటే రివ్యూలు ఎలా ఉన్నాయి, ఎలా ఉంటే మంచిది అనుకుంటారు? రివ్యూ సిస్టమ్ 100% నేను ఒపీనియన్ని గౌరవిస్తానండి. బట్ ఒక్కొక్క జానర్ ఒక్కొక్క స్టైల్ ఉంటాయి కదా సినిమాలు. నా ఇదేంటంటే నేను చూస్తాను డెఫినెట్గా అందరిలాగా నేను రివ్యూలు చూస్తా. మన సినిమాల్లో కూడా ఓకే తప్పేది అన్నారు, అందుకని వెంటనే రిలీజ్ అప్పుడే చూసామంటే మనం ఇమీడియట్ హై అన్న అయిపోతాం, లేకపోతే లో అన్న అయిపోతాం. సో ఎప్పుడు కూడా సినిమా ఇంకా 3rd వీక్ 2nd వీక్ 10 days దాటింది సినిమా అన్నప్పుడు మనకి కరెక్ట్ మనం కుదురుకుంటాం కొంచెం. అప్పుడు డీటెయిల్గా మొత్తం అన్ని రివ్యూస్ ప్రింట్అవుట్ తీసుకుని కామన్గా ఉందా అన్నట్లో, అంటే ఒక్కొక్కరు ఒక అభిప్రాయం కదా, కానీ ఎక్కువ మంది అభిప్రాయాలు ఒకదాని మీద ఉందంటే ఓకే దీన్ని కొంచెం దృష్టిలో ఉంచుకోవాలి. బట్ ఈ జానర్లో మళ్ళీ వెళ్ళామంటే ఈ మిస్టేక్స్ జరగకుండా అది నోట్ కింద పెట్టుకుని అది ఇంక ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది అలా. సో అంతేనండి, అలా ఫాలో అయ్యి ఇది చేసుకోవటం. అండ్ రివ్యూలు కూడా నాకు ఒక్కొక్కసారి అనిపించేది ఏంటంటే, అంటే మన సబ్జెక్ట్ కాదు కాకపోయినా ఒక్కొక్కసారి సినిమా రివ్యూలు తక్కువ వస్తాయి, బట్ దాంట్లో టెక్నికల్గా సౌండ్ ఏదో గట్టిగా వర్కౌట్ అవుతుంది. కొద్దిసార్లు ఏం చేస్తారంటే
సినిమా రివ్యూ లేదు కదా నెంబర్ చూసేసి మనం లోపల డీటెయిలింగ్ చదవం. దాంట్లో రాస్తారు కథే కొంచెం దెబ్బతింది, ఫోటోగ్రఫీ చాలా బాగుంది, లేకపోతే మ్యూజిక్ చాలా బాగుంది అని రాస్తారు. అంతా చూడం కదా మనం, నెంబర్లు చూసేస్తాం కదా. దానివల్ల కొంత ఎక్కడన్నా టెక్నీషియన్కి అవకాశం రావాల్సినంత ఇది మిస్ అవుద్దేమో అని చిన్న డౌట్ ఉండేది. ఏదో క్రాఫ్ట్ గొప్పగా పనిచేసి ఉంటుంది కానీ మనం ఇక్కడ మరి నెంబర్ చూస్తాం కాబట్టి ఒక్కొక్కసారి మిస్ అవుతారు. అవును. బట్ ఆ టాలెంట్ అనేది ఉన్నప్పుడు 1, 2, 4, 5 సంవత్సరాలని అది బయటపడిపోతుంది. అవును. బట్ వాళ్ళు అంత కష్టపడి అంత శ్రమ కొంచెం చిన్న పుష్ కింద ఉంటే వీళ్ళ సైడ్ నుంచి కూడా ఇంకా ఫాస్ట్గా ఎదుగుతారు కదా కెరీర్లో. ఏదైనా ఒక సినిమాకి 2 రేటింగ్ పడింది అనుకోండి, ఆ రివ్యూ చదవడం మనం ఆపేస్తాం, కానీ అందులోనే ఆ 2 రేటింగ్ లోనే కెమెరా అద్భుతంగా ఉంది, డైలాగ్ రాస్తారు, చాలా బాగా రాశాడు, మనం మిస్ అయిపోతాం, మన స్కిప్ కూడా వేస్తుంది. మీరు సినిమాని ఎలా చూస్తారండి? సినిమాని ఏ యాంగిల్లో ఏ ధోరణితో చూస్తారు? అంటే యాజ్ ఏ ఆడియన్ అయితే ఇప్పుడు మనకి వాళ్ళ వదిలే కంటెంట్ని బట్టి నేను ఒక అభిప్రాయానికి వస్తాను. అది నాకు స్ట్రైక్ అయిందంటే నేను చిన్న పెద్ద అలాంటివి చూడను, సినిమా చూసేస్తాను ముందు. నన్ను కనెక్ట్ చేసిందంటే యాజ్ అన్ ఆడియన్, అబ్బా ఇది బాగుంది, 4-5 పంపడం, మీకు ఎలా ఉంది చెప్పండి అంటాం. సో జనరల్గా మీరు కూడా ఒపీనియన్ షేర్ చేసుకుంటాను. నేను చేసే సినిమా దీనికి వచ్చేసరికి అసలు ఎంచుకున్న కథ ఏంటి, దీన్ని ఎవరికి సర్వ్ చేద్దాం అనుకుంటున్నాం, ఇది టౌన్ ఆడియన్స్కి ఎక్కువ లేకపోతే సిటీసా లేకపోతే ఓవర్సీసా, ఎక్కడ ఎక్కువ విజిబిలిటీ ఉంటుంది ఈ కథకి, ఈ కథని ఏ స్టైల్లో తీసుకెళ్తే ఇలా. ఇప్పుడు ఊర్లో లేకపోతే టౌన్స్లో వాళ్ళకి కావాల్సిన కథలో ఎక్కువ ఇంటలెక్చువల్గా ఏం పెట్టకుండా సింపుల్గా ఉందా, అర్థమయ్యేలాగా, జస్ట్ ఫ్యామిలీ అంతా కూర్చుని హ్యాపీగా ఎంజాయ్ చేసే ఉందా లేదా అనే ఆ క్లారిటీగా చూసుకుంటాను. కొంచెం ఏమన్నా కొన్ని హాఫ్ బీట్ సినిమాలు అప్పుడప్పుడు మధ్యలో స్వాగ్ అనే సినిమా అలాంటివి చేసినప్పుడు అప్పుడు మాత్రం ఫోకస్ ఆడియన్స్ అనేది కాకుండా కథకే, ఇలాంటి కథే అటెంప్ట్ ఇవ్వాలి, కొత్తగా ప్రయోగించాలి. సో అది ఇప్పుడు కాకపోయినా ఒక 5-10 years తర్వాత పొరపాటున ఎవరన్నా చూసినా, ఇప్పుడు నేను అప్పట్లో తీసినప్పుడు కొన్ని మెంటల్ మొదలు బ్రోచ్ అది తీసినప్పుడు నువ్వు కొంచెం ఒక 5 ఏళ్ళు హెడ్లో తీస్తున్నావు సినిమాలు అనేవారు. ఈ స్వాగ్కి అయితే చాలామంది కాంప్లెక్స్ ఉంది, కంపల్సరీ కాంప్లెక్స్గా ఉంది అని అన్నారు. బట్ ఒక 10 ఏళ్ళ తర్వాత సినిమా చూసినా ఓకే, ఈ జానర్లో కూడా ఇలా జెండర్ ఈక్వాలిటీ అనే దాని మీద కూడా వీళ్ళు అప్పుడు సినిమా తీశారు అనే గుర్తింపుకో, లేకపోతే నేను చేసిన 5-6 పాత్రలు ఏజ్కి మించిన పాత్రలు లేకపోతే ఎక్స్పెరిమెంట్ పాత్రలు చేయటం వల్ల ఒక ఐడియా కొత్తగా వచ్చే రైటర్స్కి ఒక 5 years తర్వాత ఇప్పుడు రావచ్చు చూస్తే. సో ఆ క్యారెక్టర్లోంచి ఒక కథ కింద చేసినా కూడా అది అద్భుతంగా టర్న్ అయ్యి మనకు రావచ్చు. సో హోప్ ఇవ్వటం కోసమే ఎక్స్పెరిమెంట్లు. సార్ ఇంత ఆలోచించి 10 ఏళ్ళ తర్వాత దీనికి ఒక ఫాలోయింగ్ వస్తుందేమో ఇప్పుడు కాకపోయినా అని హోప్తో ఒక సినిమా చేసినప్పుడు, స్వాగ్ లాంటి సినిమా చేసినప్పుడు రివ్యూవర్లు కానీ, వెబ్సైట్లు కానీ, జనాలు విశ్లేషకులు కానీ కొంచెం పెద్ద మనసు చేసుకుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. అంటే కొన్నిసార్లు ఇది అటెంప్ట్ చేశారా, అంటే ఇది అటెంప్ట్ చేశారా, అట్లీస్ట్ దీనికి ఒక అప్రిసియేషన్ అవార్డు, లేకపోతే ఈ సినిమా పెద్ద అందరికీ నచ్చకపోవచ్చు బట్ ఎక్స్పెరిమెంట్ చేశారు, వీళ్ళు పడిన కష్టానికి సరదాగా మీ టైం ఉన్నప్పుడు ఒకసారి చూడండి, అలాంటి పుష్ ఏమన్నా వస్తే అంటే ఇంకా దానికి భయపడిపోయి పక్కెళ్ళిపోం అనమాట. ఇన్ ఫ్యూచర్ రేపు ఎప్పుడైనా అలాంటి కథ వచ్చినప్పుడు ధైర్యంగా చేసే మనకి మెయిన్ సార్, మనకి ఇప్పుడు మనం హిట్లు కొట్టినప్పుడు ఈ వారం 10 రోజులు లేకపోతే నెక్స్ట్ సినిమా వచ్చే వరకు ఈ సినిమా నెంబర్లు ఏంటి మాట్లాడుకుంటాం. మనం ఒక 4-5 ఏళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అప్పట్లో కూడా ఉండేవాడు నీది నాది ఒకే కదా గురించి మనం చెప్పుకుంటున్నాం అంటే ఆ నెంబర్లు ఎవరికి తెలియదు. బట్ తర్వాత ఇంకా హిట్ సినిమాలు వచ్చినాయి, బట్ మనం ఆ సినిమా గురించి కంటే కూడా కొన్ని సినిమాల గురించే మనం మాట్లాడుకుంటాం అనమాట. ఆ కావలో గుర్తించినా కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అట్లీస్ట్ ఆ టీంలో వర్క్ చేసిన వాళ్ళందరికీ కూడా ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది ఇంకా మన చేతిలో లేనిది, అది మనం అనుకుంటాం. కానీ ఒకవైపు స్వాగ్ లాంటి సినిమా, ఒకవైపు సామాజిక వర్గం సినిమా, ఈ 2 సినిమాలు పక్కపక్క చూసినప్పుడు యాజ్ ఏ యాక్టర్గా ఏ సినిమా చూస్తే మీకు గర్వంగా అనిపిస్తుంది? నాకు స్వాగ్ 100% సాటిస్ఫాక్షన్ ఇచ్చి ఇది ఇచ్చిన సబ్జెక్ట్ అండి.
సామజవర్గమన వచ్చేసరికి నాకు ఒక రైట్ టైంలో అలాంటి ఎంటర్టైనర్ చేద్దామని ఎప్పటి నుంచో ఉంది, కానీ పర్ఫెక్ట్ కథ దొరికినప్పుడే చేద్దామని. సామజవర్గమన కథ దొరకటం, ఇది షూర్ షాట్ గట్టికి కొడుతుంది. నేను ఎప్పుడు ముందు అలా చెప్పను, ఒక మంచి సినిమా చేస్తున్నాం బెస్ట్ ఇద్దాం ఇదే చెప్తా. కానీ నాకు అది ఎందుకో షూర్ షాట్ బ్లాక్ బస్టర్ అనే మాట నా నోట్లోంచి వచ్చింది అనమాట. ఇది గ్యారంటీ వర్క్ అవుతుందని. నాకు ఒక ఫేస్లో ఎక్స్పెరిమెంటల్ వర్క్ అవట్లా, కొంచెం ఎలా ట్రై చేసినా కూడా నాకు కోవిడ్ తర్వాత సీరియస్ సినిమాలు అల్లూరి, మన బళ కొంచెం డిసప్పాయింట్ చేసినాయి. ఆ టైంలో దొరికింది సామజ. దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్ పెట్టి చేసాం. ఎక్స్పెక్టెడ్ షూర్ షాట్ వర్కౌట్ అవుతుంది. అంత పెద్ద సక్సెస్ ఇంకా ఊహించిన దానికంటే చాలా ఎక్కువ వచ్చింది. ఒక రకంగా ఒక్కసారే నాకు ఒక చిన్న ఎనర్జీ, ఓకే ఈ ఈ ఈ కథ చాలు, నేను ఇంకొక 4-5 కథలు చెప్పడానికి నాకు ఇది నిలబెట్టింది అనేది రెండు ఈక్వలే. బట్ దీంట్లో పర్సనల్గా పర్ఫార్మెన్స్ చేయడానికి సాటిస్ఫాక్షన్ దొరికింది. దీంట్లో నాతో పాటు ఆ సినిమాలో చాలా మంది ఈక్వల్గా పంచుకుంటారు, నేను ఒక్కడే మొయ్యక్కల్లా. యాక్చువల్లీ కథే సగం మోసేసింది. సో దాంట్లో నాది కాంట్రిబ్యూషనే. బట్ అది యంగ్ టీం, అది మంచి టీం. సింపుల్గా ఆడతా పడతా చేస్తాం, హ్యాపీగా. కానీ మీ దగ్గర ఉన్న క్వాలిటీ ఏంటంటే మీకు సేఫ్ జోన్ ఉంది. మీరు కమర్షియల్ సినిమాను, ఎంటర్టైన్మెంట్ సినిమాని ఎప్పుడు చేసినా సరే అది మినిమం మీ దాని భయపడక్కర్లేదు, బెంగపడక్కర్లేదు, ఏమవుద్దా రిజల్ట్ అని ఆలోచించక్కర్లేదు. కానీ అలాంటి హిట్ కొట్టినప్పుడు మళ్ళీ మీ పాతలోకి వచ్చేసి వేరే కొత్త జోనర్ ట్రై చేయడానికి ఇక్కడ రిస్క్ ఉందని తెలుసు. ఇక్కడ డబ్బులు వస్తున్నాయి, ఇక్కడ రిస్క్ ఉంది. ఈ రెండింటి ఇప్పుడు ఏ ప్రొడ్యూసర్ వచ్చినా సరే దీనికి ఎక్కువ వస్తుంటాయి కదా. కానీ అలాంటప్పుడు కూడా ఈ జోనర్ లో చేయాలి అని షిఫ్ట్ చేయడానికి మీరు పడే తాపత్రయం ఏంటి? నేను అందుకే కాస్ట్ని జాగ్రత్తగా చూసుకుంటున్నానండి. ఫిల్మ్ మేకింగ్ కాస్ట్ ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నామంటే సేఫ్లో పెట్టాలి ముందు. నార్మల్ ఇది చేసినప్పుడు దాని గురించి అలా పట్టించుకోకపోయినా ఆ చిన్న లిబర్టీ ఉంటుంది దీంట్లో. ఎందుకు అంటే ఇది మనకు మినిమం ఉంటుందనే దీంతో ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు నాకే కొంచెం మినిమంలోనే చేద్దాం, ఎంత మినిమం అంటే అంత మినిమం. వర్క్ అయితే అందరూ హ్యాపీ, బట్ ఎక్స్పెరిమెంట్ కాబట్టి ఆ కేర్ అయితే ఫస్ట్ నుంచి తీసుకుంటానండి. అంటే మనం రెగ్యులర్ చేసే సినిమాల్లో బడ్జెట్ వేరుంటాయి, నేను ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు డెఫినెట్గా అదైతే చూసుకుంటాను. తగ్గించుకుని 100% డిఫరెంట్ అటెంప్ట్ అంటే దానికి లాస్ట్ ఉంటా అవసరం అయితే. కానీ ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా చేస్తున్నప్పుడు ఆ సెట్లో ఉండే జోష్ మీరు చాలా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు, ఒంటి మీద అదే దాన్ని ఏమంటారు హ్యాంగర్ కొన్న షర్ట్ వేసుకుని వెళ్ళిపోవచ్చు సెట్కి. కానీ ఎక్స్పెరిమెంట్ అది కాదు, అలా కాదు. స్వాగ్ అలా చేసి ఉంటారు, అలా చేయలేదు. కానీ సామాజిక వర్గం చాలా ఈజీగా చాలా సింపుల్గా. ఏది యాక్టర్గా బాగా ఎంజాయ్ చేస్తుంటారు? అంటే ఇది ఇలాంటి మధ్యలో లేకపోతే ఛాలెంజ్ కొంచెం రిలాక్స్ అవుతామండి. అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ స్వాగ్ రోజులో వేసుకున్న షెడ్యూల్ ఆ రోజు అయిపోయిందంటే పెద్ద అచీవ్మెంట్ మాకు. సామజ మాకు 2-3 పొద్దునుంచి వేసుకున్న షెడ్యూల్ అయిపోయేది, వర్క్ ఫినిష్ అయిపోయేది. ఇప్పుడు పలానా లొకేషన్ తీసుకుని చేయాలి 2 సీన్లు అవి అనుకుంటే మధ్యాహ్నం లంచ్ తర్వాత 1 అవర్లో కంప్లీట్ అయిపోయేది. అంటే ఫాస్ట్ ఉండేది. సో ఇది మాత్రం ఛాలెంజ్ ఉంటుంది అనమాట. మేకప్కే దానికే టైం పట్టేసేది. మార్నింగ్ మొదలెట్టాలి, మన క్లైమేట్గా మేకప్లు సెట్ అవ్వవు. తర్వాత తెలుసుకుందాం. లేడీ అవతారంలో చాలా కష్టపడి ఉంటారు. చాలా కష్టపడ్డాం. మేకప్కి ఎంత టైం పెట్టేదండి? లేడీది 4-5 hours పట్టేది, ఓన్లీ లేడీది. ఓల్డ్ది ఉండేదండి, ఓల్డ్ లుక్. అది కొంచెం టార్చర్. అది యంగ్ ఇంకొక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు కదా బాగుంటుంది, అదేంటంటే అది ఇరిటేషన్ అనమాట. అది లాటెక్స్ అనే కెమికల్తో ఇది చేసేస్తారు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంటే నేను స్వాగ్ తర్వాతే మేకప్ లై కూడా మొదలు పెట్టాను. యాక్చువల్లీ అంతకుముందు లైట్ వెరీ కెమెరాకి సరిపడే మేకప్. అది చాలా స్టిఫ్ అయిపోయి ఉంటుంది, పట్టేసి ఉంటుంది, మనకి చాలా ఇరిటేషన్ ఉంటుంది. అంటే ఎప్పుడు తీయొచ్చురా ఇది తీయటం, మళ్ళీ ఒక 1 or 2 hour ప్రాసెస్ ఉంటుంది. అది తీయడానికి ప్యూర్ ఆల్కహాల్ వాడే తీయాలండి. అది కొంచెం సెన్సిటివ్ స్కిన్, చాలా ఇబ్బంది అయింది. తర్వాత 1 year స్వాగ్ వల్ల నాకు ఆ స్కిన్ కానీ ఐస్ కానీ చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కానీ అంత కష్టపడి చేస్తుంది రిజల్ట్ రాలేదంటే అంటే అదో రకమైన పెయిన్ అవుతాయి ఒక్కోసారి.
కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అది భుజాల మీద బరువు పెంచుతుందని. నాకు స్వాగ్కి టీం అంతా కలిసి కింగ్ ఆఫ్ కంటెంట్ అని వేస్తామంటే ఎందుకురా ఇవన్నీ అంటే మాకు ఇది ఈ కంటెంట్లో మీరు ఇలా కనిపించడం మాకు ఇది వేస్తామని వేస్తారు. అది సింగిల్కి వచ్చినప్పుడు మా విద్యా గారుని అరవింద్ గారు ఈయన కింగ్ ఆఫ్ కంటెంట్ కాదు కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని ఫస్ట్ షెడ్యూల్ చూసే పేరు మార్చండి అన్నారు. మార్చి కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని పెట్టేశారు. ఎంటర్టైన్మెంట్ అంటే చాలామంది ఫన్ ఒకటే అనుకుంటారు, అన్ని రకాల అక్కడ భయం. ఇప్పుడు నేను ఏమైనా డిఫరెంట్ ఇది చేస్తే మళ్ళీ కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని ప్రొజెక్ట్ చేయరు, అప్పుడు ముందే ఫిక్స్ అయిపోతారా ఏంటి, అరే దేంట్లో అయితే కామెడీ లేదా లేకపోతే ఇది లేదా అని చిన్న చిన్న డౌట్లు ఉన్నాయి, చూడాలి మరి ముందు. అవును. కానీ ఏదైనా ఒక హీరోలకి పక్కన ట్యాగులు ఉండడం అన్నది చాలా కామన్, చాలా వింటుంటాం. ఏ ట్యాగ్ మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేస్తుందండి? ఇంతమంది స్టార్ హీరోలు ఉన్నారు, ప్రతి ఒక్కరికి ఒక ట్యాగ్ ఉంది. అంటే బేసిక్గా ఆ ట్యాగ్లన్నీ కూడా వాళ్ళకి తగ్గట్టే డిజైన్ చేసినట్టు. వెంకటేష్ గారు ఉన్నారంటే ఇప్పుడు విక్టరీ వెంకటేష్ అని, అప్పుడు అన్ని వరుస సక్సెస్లే ఉండి మా చిన్నప్పుడు ఆయన సినిమాలు మటుకు అంటే మినిమం ఉండి. చిరంజీవి గారికి ఎలా మెగాస్టార్, నాగార్జున గారిది యువ సామ్రాట్ ఉండేది, అంతకుముందు సౌత్ ఇండియా సుప్రీమో అని ఉండేది, అది మరి సూపర్ పేరు కదా. అలా కళ్యాణ్ గారికి పవర్ స్టార్ అని, ఈయనకి సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి, అలా ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఉన్నాయండి. చిరంజీవి గారికి చాలా ఉండే, చిరంజీవి సుప్రీం హీరో, డైనమిక్ హీరో. కానీ మెగాస్టార్ పర్ఫెక్ట్. అది కూడా ప్రొడ్యూసర్ పెట్టిన, ఓకే ప్రొడ్యూసర్ గారు పెట్టిన పేరు అది. ఓకే, మొత్తం మీద వాటిని కూడా ఎంజాయ్ చేస్తారు మీరు, ఆరానే ఓ ట్యాగ్ అంతే. ట్యాగ్ పెట్టినంత మాత్రాన నాకు తెలిసి పెద్ద డిఫరెన్స్ ఎవరికి ఉండదు అనుకుంటున్నాను. నాకైతే అలా ఇప్పుడు కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ పెట్టారు కాబట్టి మనం కింగ్ అని పెంచుకోవాలి అలాంటివి ఏమి ఉండవు, ఒక నేమ్ అంతే. కానీ హీరోలకి ట్యాగులు పక్కన పెడితే ఒక పిఆర్ వ్యవస్థ, బలమైన పిఆర్ వ్యవస్థ ఉండాలి. ఎందుకంటే ఒక యావరేజ్ సినిమాని హిట్ చేయాలన్నా, హిట్ సినిమాని సూపర్ హిట్ చేయాలన్నా గట్టిగా పిఆర్ ఉంటే తప్ప సాధ్యం కాదని చెప్తుంటారు కదా, దాన్ని మీరు నమ్ముతారా? మనం దాని మీద అసలు ఐడియాయే చాలా తక్కువ. నాకు సినిమా వచ్చినప్పుడు పిఆర్ అంటే మన పిఆర్ ఇప్పుడు మన వంశీశేఖర్, లేకపోతే వంశీశేఖర్లు నాకు ఫస్ట్ నుంచి లిస్ట్ ఇస్తారు, ఇవన్న ఇంటర్వ్యూలు ఇక్కడికి వెళ్ళాలన్నా, ఆ యూట్యూబ్ ఇంటర్వ్యూలు ఇవన్న అని చెప్తే ఫాలో అవటం తప్పితే, లైవ్లు ఉన్నాయన్న ఈ పంపడం తప్పితే ప్రత్యేకంగా అంటే ఇలా డిజైన్ చేయండి లేకపోతే అలా చేయండి అని అంత చెప్పే టైపు కాదు నేను. బట్ ప్రమోషన్ కోసం ఏం చెప్తే అది చేసే రకం. సినిమా వచ్చే వరకు మాత్రం ఏం చేయమన్నా రెడీగా ఉంటా. ఇంకా సినిమా వన్స్ ఆడియన్స్లోకి వచ్చాక వాటిని పెద్ద నేనైతే పెద్ద మళ్ళీ పర్సనల్గా ఏం పట్టించుకోనండి. ఒకవేళ పట్టించుకుంటే రిజల్ట్ ఏమైనా తేడా వచ్చేదా, ఏమైనా దాంట్లో ఏమైనా చేంజ్ అని కనిపించేదా? అంటే కొంచెం పర్సెంట్ ఉండొచ్చేమో తప్పితే కానీ, ఎందుకంటే స్ట్రాంగెస్ట్ వర్డ్ ఆఫ్ మౌత్. అవును, వర్డ్ ఆఫ్ మౌత్లో అది బాగుంది అని స్ప్రెడ్ అయ్యిందంటే దానికి మించింది ఏదీ లేదు. అది పర్లేదురా అన్నారంటే సినిమా టాక్ ఒకటే మనకి ప్రతి ఊర్లో ప్రతి ఏరియాలో ఒకేలా వస్తుంది, మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే. అదేంటి వర్డ్ ఆఫ్ మౌత్. ఇంక దానికి మించిన ఇది లేదు. ఏమన్నా ఇది చేసి ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేసి దాన్ని ఏమన్నా మారిస్తే మారుతున్నాము, కానీ దాన్ని మార్చడం అంత ఈజీ టాస్క్ కాదు ఈ రోజుల్లో, అసలు కాదు. నాకు తెలిసి ఏ హీరో ముందు ఎలాంటి ట్యాగ్ ఉన్నా సరే మినిమం గ్యారంటీ హీరో అనే ట్యాగ్ చాలా గొప్పది అనిపిస్తుంది. అవును కదా, నాకు తెలిసి ఆ ట్యాగ్ మీకు కూడా ఉంది. అయ్యో అవును, కానీ దానికోసం చాలా కష్టపడి ఉంటారు కదా. కష్టపడి మినిమం గ్యారంటీ అనేది చాలా కష్టం అండి తెచ్చుకోవటం. ఎందుకంటే మనకి స్టార్టింగ్ వచ్చినప్పుడు మనం ఒక కథ నచ్చుతుంది, అది ఒక 1 కోటి రూపాయలు 2 కోట్లలోనో బడ్జెట్ ఎక్కువ ఉంది కదా, మనకి అంత లేదు కదా వ్యాపారం, ఇలాంటి మాటలన్నీ వింటూ ఉంటాం. అక్కడి నుంచి మీరు మీ ఇష్టం అండి, ఏ కథ కలితే అది చేయండి, మాకు నమ్మకం ఉంది అనే దాంట్లోకి వచ్చాం. ఇప్పుడు నెమ్మదిగా మినిమం గ్యారంటీ అండి మీతో చేస్తే. సో ఆ ఉద్దేశం, ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు సినిమా అని అడుగుతా. అంటే కొత్త వాళ్ళు అది వచ్చినప్పుడు కానీ 1-2 సినిమాలు చేసినప్పుడు మీ ఐడియా అసలు ఎందుకు చేద్దాం అని సినిమా, అంటే ఇంట్రెస్టా లేకపోతే ఏంటి? సో ఇవి అడుగుతూ ఉంటాం కదా. నాతోనే ఎందుకు అంటే మీది కొంచెం మాకు మినిమం గ్యారంటీ సార్, అది ఇంకొంచెం రెస్పాన్సిబిలిటీ పెంచుతుంది. రెండోది ఏంటంటే డైరెక్టర్లు అవ్వదాం, రైటర్లు అవ్వదాం అనుకుని ఇండస్ట్రీకి వచ్చిన చాలా మందిలో ఒక 100కి ఒక కనీసం ఎంత కాకపోయినా ఒక 60-70%
కొత్త వాళ్ళు మీ సినిమాలో హీరో ఎవరు, మీ కథలో హీరో ఎవరు అంటే శ్రీ విష్ణు అని చెప్పడం నేను చాలాసార్లు విన్నా. ఎక్కడో ఒక కృష్ణానగర్ లాంటి ఒక ఏరియాలో 4 గోడల మధ్య ఒకరు కథ రాస్తున్నారు, అది శ్రీ విష్ణుని దృష్టిలో పెట్టుకుని మైండ్లో పెట్టుకుని రాస్తున్నారంటే ఒక రకంగా అది శ్రీ విష్ణు మీద గౌరవం అనుకోవచ్చు. లేదంటే దాన్ని ఏ కోణంలో చూస్తారు? ఎక్కడో ఒక కొత్తగా వస్తున్న డైరెక్టర్ నా గురించి ఆలోచించుకుంటూ ఒక కథ రాస్తున్నారంట అంటే అది పాత్ర ఒక క్యారెక్టర్ రాస్తున్నారు నా మీద అంటే ఒక బిలీవబిలిటీ ఉండుంటుంది. అంటే నేను చేసిన పాత్రలు అయి ఉండొచ్చు. సో ముందు నుంచి ఆ బ్రిడ్జ్ అండ్ ఎక్కువ మిడిల్ క్లాస్ బాయ్ నెక్స్ట్ డోర్, మన ఫ్రెండ్ లేకపోతే మనలాగే ఉన్నారా అనిపించుకునే పాత్రలు ఎక్కువ చేశాను కాబట్టి రిలేటబిలిటీ అయితే ఉంది, చాలా ఉందండి. అండ్ కొత్త వాళ్ళతో నేను ఎక్కువ చేస్తాను కాబట్టి, దర్శకులు కొత్త వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి కామన్గా కనిపించే దీంట్లో నేను ఎక్కువ కనెక్ట్ అవుతున్నాను. సో ఒక రకంగా హ్యాపీ. దాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి. మన మీద కథలు రాస్తున్నారంటేనే ఒక రకంగా అది అచీవ్మెంట్. అట్ ది సేమ్ టైం రెస్పాన్సిబిలిటీ కూడా. అన్ని రకాల పాత్రలు చేయాలి, లేకపోతే కొత్త కొత్త కథలు మన మీద రాయాలి. ఒక టైంలో కొత్త కథ ఎవరు రాసినా ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చింది. తర్వాత ఇప్పుడు ఫ్యామిలీ జానర్లో ఇది వచ్చేసరికి ఎవరు ఇది చేసినా ప్రిఫరెన్స్ ఇది అంటున్నారు. నేను ఎక్కువ కథలు వింటాను కదా, కొత్త వాళ్ళు అవన్నీ వింటాను కదా. మీ పేరు పెట్టుకునే రాసాం సార్ అంటారు. సర్లే ఇలా చెప్తారు కదా అన్నట్టు అనుకుంటాం. మీరు అలా అనుకుంటున్నారు కదా, మీరు కథ వినకపోతే ఎవరికి బాగుంటుందో అది కూడా మీరే చెప్పండి అని చెప్పేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. చూస్తే అరే వీళ్ళు హానెస్ట్గానే నా మీద పెట్టి రాసేట అంటే అర్థమైపోతుంది ఆ డైలాగుల్లో కానీ ఆ బాడీ లాంగ్వేజ్లో కానీ. సో హ్యాపీ అండి. కానీ కథ నచ్చింది, మీకు బాగా నచ్చింది, కానీ మీరు చేసే అంత తీరిక లేకుండా పోవచ్చు. లేదంటే అతని వంతు వచ్చేటప్పటికి ఒక 4-5 సినిమాలు వెయిట్ చేయాల్సిన పరిస్థితి రావచ్చు. అలాంటప్పుడు చాలా ఏం చెప్పి కన్విన్స్ చేస్తారు ఆ డైరెక్టర్ని? నేను బెస్ట్ ఆప్షన్ ఇదే అవుతుంది నీకు, నా సైడ్ నుంచి ట్రై చేయమంటే ట్రై చేస్తాను. అంటే వేరే హీరో నీకు వెళ్ళటం ఇబ్బంది ఇది అంటే కనుక నేను మాట్లాడతా. ప్రస్తుతం మా స్పేస్ ఇది, ఇంత మంచిగా ఉన్నప్పుడు నువ్వు 1 రోజులు కూడా వెయిట్ చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇంకా తయారు చేయాలనుకోండి, ఇంకా బిల్డ్ చేసేది అనుకోండి, ఒక 50% ఏముందనుకోండి, అప్పుడు వెయిటింగ్లో అర్థం ఉంది. ఒక 6 months 1 year నువ్వు మొత్తం రెడీ పెట్టుకుని ఇన్ని సంవత్సరాలు ఉండి నువ్వు హ్యాపీగా ఒకటి చేసుకుని వచ్చేసే టైంకి నేను రెడీగా ఉండడం ఇంకోటి చేసుకుందాం అంత ఓకే అయితే అని చాలామందికి చెప్పాను. అలా మీరు ఫోన్ చేసి ఒక కథ విన్నాను, నీకు కూడా చాలా బాగుంటుంది విను అని చెప్పేంత ఎవరెవరికి చెప్పుంటారు ఇప్పటివరకు? నేను బేసిక్గా అలా డైరెక్ట్గా మనం హీరోకి చెప్పలేము, చెప్పినా చిన్న ఏమో నువ్వు మరి కథల్లో నువ్వు పెద్ద టాప్, నువ్వు నాకు పంపాలి ఇదొకటి ఉంది, అదొకటి ఉంది. అందుకే ఎక్కువ ప్రొడ్యూసర్స్కి చేసి అన్న ఇల్లు తేలితే బాగుంటుందని. ఇప్పుడు మన యువి వంశీ అన్నారు బాగా క్లోజ్. అలా ప్రొడ్యూసర్స్ మ్యాక్సిమం ఇప్పుడు యంగ్ బ్యాచ్ ప్రొడ్యూసర్లు చాలామంది క్లోజ్ ఉన్నారండి. వాళ్ళకైతే బాగుంటుందేమో, వీళ్ళకైతే బాగుంటుందేమో అని చాలామంది ప్రొడ్యూసర్స్కి చెప్పాం. దాంట్లో 1-2 వర్క్ ఇప్పుడు అవుతున్నాయి మంచిగా. అయితే మరి ఈ మధ్యలో మీకు ఎవరైనా ఫోన్ చేసి ఒక కథ విన్నాను వింటావు విష్ణు అంటే హీరోలు ఉన్నారు? నాకు రామ్ గారు అంటే ఫోన్ చేసి కదా ఎలాగా తెలుసు కాబట్టి మా ఇద్దరి మధ్యన ఒక కామన్ ఆయన ఉన్నారు. ఇది అదిరిపోద్ది విష్ణుకి అయితే ఇమీడియట్ చేయండి, ఇంకా నా కథ ఏంటన్నా మనోడు గుర్తొస్తున్నాడు అని స్టోరీ ఏంటో నార్మల్గా చెప్పారనమాట. అలా ఉన్నాయండి, 1-2 ఉన్నాయి. నాని గారు ఒకటి పంపారు అలాగా. సూపర్. అంతేనండి. ఇంకా డైరెక్టర్లు పంపుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వేణు గారు ఉన్నారు, ఆయన సర్కిల్లో మంచి కథలు ఉన్నప్పుడు సార్ ఒకసారి ఏంటంటే నాకు ఎందుకు ఐడియా చేయటమా లేకపోతే ఏం చేస్తే బాగుంటుందని ఆయన పంపుతారు. వివేక్ ఆత్రేయ ఉన్నాడు, వివేక్ పంపుతాడు. ఏ కథన్నా ఫస్ట్ నాకే అంటాడు, ఏ కథన్నా భయం మీకు బాగుంటుందా. అలా ఉన్నారండి మొత్తం. మా బాను మాస్ జాతర బాను, ఆయన బయట ఏ కథలున్నా మీకు బాగుంటుందని చెప్పి పంపిస్తూ ఉంటారు. సాయి గారు, ఇంకా వీళ్ళందరూ అంత కనెక్ట్ అయిపోయారు. అందరూ ఏ కథ విన్నా ఇది విష్ణుకు బాగుంటుంది అంటే వాళ్ళ మనసుల్లో వాళ్ళ మైండ్లో ఒక స్పేస్ సంపాదించుకున్నట్టు. కానీ ఇన్ని కథలు విని ఓపిక ఉందా మీకు? నేను వింటాను, బాగా వింటాను. అది చాలా కష్టం, కథ చాలా కష్టం. అంటే సినిమా చూసినప్పుడు ఫీలింగ్ వేరు ఉంటుంది, కానీ కథ విన్నప్పుడు ఇంకా మనం
ఇన్వాల్వ్ అయిపోతాం కదా, ఫుల్ స్ట్రెయిన్ అయిపోతాం. సో నాకు ఒక రకంగా షూటింగ్ ఉంటేనే బెటర్ అనుకుంటా. షూటింగ్ లేకపోతే కంపల్సరీ కాదంట, 1 2 ఒక్కోసారి 3 కథలు కూడా ఎన్ని ఉన్నాయి. బాగా ఎగ్జాస్ట్ అవుతాం, బట్ మళ్ళీ టైం దొరకదు, మిస్ అవుతామేమో ఏదన్నా ఒక మంచి ఇది. ఆ ఉద్దేశంతో ఇంకా పని అదే కదండి. మీ కథల విషయంలో మీ జడ్జిమెంట్ చాలా బాగుంటుంది అని చెప్పి అందరూ చెప్తుంటారు, అది నిజం కూడా. ఏ హీరో జడ్జిమెంట్ ఇంకా ఎక్కువ బాగుంటుంది కథల విషయంలో అని మీకు అనిపిస్తుంటుంది? ఇప్పుడు ప్రజెంట్ నాని గారి జడ్జిమెంట్ సూపర్ అండి. అంతకుముందు వెంకటేష్ గారు జడ్జిమెంట్ బాగా అనిపించేది. అంటే అర్థమైపోయేది, ఓకే ఈ ఇలా ఆలోచిస్తున్నారు ఆయన అన్నట్టు. నాని గారిది అర్థమవుతుంది ఇప్పుడు. అసలు ఆ కథ పట్టుకుంటే షూర్ షాట్ వర్కౌట్ అయిపోతుంది. అంటే మిగతా వాళ్ళది కాదని కాదు కానీ వీళ్ళని కొంచెం కథలు కూడా మనకు తెలుస్తాయి. మిగతాది అంతా ఒక కాంబినేషన్ క్రేజో లేకపోతే మంచి స్టోరీ ఇది ఉంటుంది కానీ వీళ్ళు కొంచెం తెలిసిపోతుంది, అది పబ్లిక్ కూడా. అవును. కానీ హీరోగా బిజీగా చేస్తూనే సన్ ఆఫ్ సత్యమూర్తి లాంటి సినిమాల్లో ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆ రోజు ఆ డిసిజన్ తీసుకోవడం చాలా కష్టం. అవునండి, అవునవును. నేను జనం ఏమనుకుంటారు, నేను హీరో అనేది ఆ ఫిక్సేషన్ లేదండి అప్పుడు. ఇప్పటికీ లేదు. ఇప్పటికీ ఉంటే నైట్ సరదాగా కబుర్లు చెప్పుకొని ఇది ఇలాంటిది ఇది చేస్తే బాగుంటుంది అనుకుని పొద్దున్నకి వెళ్ళి షూటింగ్ చేసింది మొన్న నారి. అందరూ షాకే, ఈవెన్ సర్వా గారే, విష్ణు నువ్వు అసలు సర్వా గారికి తెలుసా మీరు? అప్పటికప్పుడు సాయి చెప్పడం ఇలాంటి, అవునా ఎప్పుడు అనుకుంటున్నారంటే పొద్దున్నే చేసేద్దాం అంటున్నా అంటే ఆయన అదే అన్నారు, కాదు సూపర్ అసలు నేను చూసి నేర్చుకోవాలన్నట్టు ఆయన అన్నారు. నేను అంత పెద్ద ఫ్రెండ్స్ సినిమాయే కదా. ఇప్పుడు ఒక చిన్న ఇది చేసినప్పుడు మనకి ఆ సినిమాకి నిజంగా హెల్ప్ అవుతుందంటే కాంట్రిబ్యూట్ చేయడానికి 100% మన సైడ్ నుంచి రెడీ. ఒకవేళ అలా కాంట్రిబ్యూట్ చేసినందుకు మనకి ఏమన్నా తగ్గిపోతుంది అనుకుంటే అసలు మనం ఆ స్పేస్ కాదు, ఆ స్పేస్ క్రియేట్ చేయలేదని నేను అనుకుంటున్నాను. ఆ స్పేస్లో ఉండకూడదు, అది నేను క్రియేట్ చేయలేదు ఆడియన్స్కి. నేనైతే అది క్రియేట్ చేయలేదు. ఏ చేయాలి ఇలాగే చేయాలి అనేది అయితే చేయలేదని అనుకుంటున్నాను. బన్నీ గారితో రిలేషన్ ఆ సినిమా తర్వాత ఎలా ఉంది? సూపర్ అండి, సూపర్. యాక్చువల్లీ మా ప్రేమేష్ కాదల్ ఇదైన తర్వాత ఆయనే పిలిచి మాట్లాడి చాలా బాగుందంటే చేసిన చాలా చిన్నది, దీనికి ఎంత అప్రిషియేషన్ చేస్తుందో నాకు అర్థం కాల. పెద్ద హీరో అంత పిలిచి పొగిడేయాలి పని కట్టుకుని అంటే మ్యాటర్ ఉన్న వాళ్ళు ఎంకరేజ్మెంటే కదా. మనం ఆ స్టేజ్లో మనం ఎంకరేజ్మెంట్ కోరుకుంటాం. మనం మార్కెట్లు డబ్బులు అయ్యానని అప్పుడు తెలియదు కదా మనకి. ఏంటంటే బాగా చేసేవారు అంటే కిక్కు. సినిమా నీకు ఆడింది డబ్బులు పోయినాయని కూడా అవునా అనుకుంటాం, కానీ నువ్వు మాత్రం ఎరగ తీసేవంటే ఒక కిక్కు, ఒక సాటిస్ఫాక్షన్. ఆ స్టేజ్లో ఆయన పిలవటం, అదే విషయం త్రివిక్రమ్ గారికి చెప్పటం, త్రివిక్రమ్ గారు అనుకోకుండా సినిమా చూసి ఓకే అనుకుని పిలిపించారు. ఆయన త్రివిక్రమ్ గారు ఫస్ట్ ఇదే 3 సినిమాలు చేస్తున్నారు కదా మీరు హీరో కింద, మరి ఇది క్యారెక్టర్ అండి చేస్తారు ఇలా అంటే మీరు నాకు చెప్పొద్దు, నేను 100% చేస్తానని ఫిక్స్ అయిపోయారు. అది కూడా ఆయన దగ్గర ఒక 3-4 డేస్ మనం చూసి ఏదో ఒకటి తెలుసుకోవచ్చు కదా అనే మైండ్ సెట్ ఉండేది అప్పుడు. అది నాకు చాలా హెల్ప్ అయిందండి. నేను యాక్చువల్లీ అప్పుడు హీరో కింద 2-3 సినిమాలు చేసినా కూడా నాకు ఈ సినిమా ఇచ్చిన గుర్తింపు ఎక్కడికి వెళ్ళినా సన్ ఆఫ్ సత్యమూర్తి అనేవారు, దాంట్లో శ్రేయాస్ మీడియా ఏదో మాది, వాళ్ళ అబ్బాయి అనుకునేవారు, నన్ను మాదే అనుకునేవారు. అలా ఫిక్స్ అయిపోతారు కదా ఏదైనా క్యారెక్టర్ చేసినప్పుడు. ఆ కంపెనీ అన్నట్టు పిలిచేవారు నన్ను. నాకు దానికి సంబంధం ఏంటో నాకు అర్థమయ్యేది కాదు. అలా ఆ సినిమా సూపర్ ఎక్స్పీరియన్స్. బన్నీ గారు పిలిచి ఇచ్చిన ఎంకరేజ్మెంట్ వల్ల మీకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది కదా. అలా హీరోల్లో మన హీరోల్లో ఎంకరేజ్ చేయడంలో ఎవరి ముందు ఉంటారంటే రవితేజ గారు. ఆయన ఇంకా అది సూపర్ అనమాట. నాకు ఫస్ట్ బన్నీ గారు, తర్వాత రవితేజ గారు, అదే ఒక సినిమాకి ఇద్దరు. తర్వాత వెంకటేష్ గారి నుంచి వచ్చింది అప్రిషియేషన్, చిరంజీవి గారి దగ్గర నుంచి వచ్చింది. ఇంకా నాతో పాటు వచ్చిన హీరోస్ ఒక 2-3 ఇయర్స్ సీనియర్ వాళ్ళందరూ అయితే ఎప్పుడు మంచి ఎంకరేజ్మెంట్. అలా అందరూ అండి, పెద్ద సపోర్ట్ చేయలేదు అని చెప్పడానికి ఎవరు లేరు. ప్రతి హీరో దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఆల్మోస్ట్
మీరు కూడా అంత జెన్యున్గా అంత బాగుంటారు కాబట్టి మిగతా వాళ్ళతో కూడా నాకు వాళ్ళంత స్పేస్ ఇచ్చారేమో. మేబీ చాలా మంచిగానే నాకైతే మంచి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ యంగ్ బ్యాచ్లో, ఈ యంగ్ హీరోల బ్యాచ్లో అంటే మీతో పాటు వచ్చి మీతో పాటు విజయాలు చూసి మీతో పాటు జర్నీ చేసే వాళ్ళల్లో ఎవరితో ఎక్కువ అటాచ్మెంట్ ఉందండి? ఇప్పుడు యంగ్ బ్యాచ్ అందరూ కూడా ఇప్పుడు మేము లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ నేను, విజయ్, నవీన్, అవును, మేము ఎక్కడికో వెళ్ళినప్పుడు కూడా ఒక రూమే. మరి గుర్తుందో లేదో కానీ వాళ్ళకి కర్ణాటకలోనూ ఎక్కడికో పట్టుకెళ్ళారండి. అప్పుడు నేను తక్కువ రోజులే, వాళ్ళు 4-5 days ఎక్కువ ఉన్నట్టున్నారు. నాకు 1 రోజు 2 రోజులు. సో అప్పుడు చూసేవాళ్ళం కదా. అంటే మీరు ఇది అలా చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు కానీ నాకు ఐడెంటిఫై అయింది మాత్రం అక్కడ విజయ్, నవీన్. తర్వాత విజయ్ ఇమీడియట్ వచ్చేసారు. ప్లస్ నేను విజయ్ సూత్రధారిలోనే చేసాం. ఏది ఈ థియేటర్ చేసేవాళ్ళం. తర్వాత నవీన్ ఏమాడు అనుకున్నాం. తర్వాత నవీన్ కూడా వచ్చాడు. మా గ్రూప్ నేను వచ్చిన టైంలో నేను దగ్గర నుంచి చూసింది అంటే ఆడిషన్కి వెళ్ళటం, ఈ స్ట్రగుల్ ఇదంతా వీళ్ళైతే బాగా చూసా. నిఖిల్ ఫస్ట్ నుంచి పరిచయం, స్టార్టింగ్ నుంచి పరిచయమే. నిఖిల్ కూడా అప్పుడు ఇంకా హ్యాపీ డేస్ రిలీజ్కి ముందే అప్పటి నుంచి పరిచయం. తర్వాత స్లోగా హ్యాపీ డేస్ పడింది. తర్వాత అలా డిఫరెంట్ సినిమా లీగ్లోకి వెళ్ళాడు, చేస్తున్నాడు. ఇంకెవరున్నారండి అంతే అక్కడి వరకు. కానీ మీరు చెప్పిన పేర్లు చాలు, ఎందుకంటే ఇన్స్పిరేషన్ కదండి వీళ్ళంతా. ఎక్కడెక్కడ నుంచి చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుని ఇప్పుడు 100 కోట్ల సినిమాలు కూడా చేస్తారు కదా వాళ్ళంతా. మీకు ఉండేది 100 కోట్ల క్లబ్ అనేది ఆలోచిస్తారు అలాంటివి? టైర్ 1 టైర్ 2 ఇలాంటివి. టైర్ 1 టైర్ 2 నాకు అది అర్థం కాదు కానీ అంటే కేటగిరైజ్ చేసినట్టు అన్నట్టు అనుకోవాలి. ఇంకా ఈ 100 కోట్లు ఇవన్నీ మన చేతిలో ఎంతవరకు ఉంటుందో నాకు తెలీదు. అండ్ నా పని ఏంటంటే ఒక కొత్త కథ, లేకపోతే డిఫరెంట్ కథ, లేకపోతే ఎంటర్టైన్మెంట్ కథ తీసుకుని కొత్తడితో చేద్దాం. ఎంతసేపు ఇది ఉంటుంది కాబట్టి కాంబినేషన్ ఆలోచించి, లేకపోతే ఇప్పుడు ఒక సూపర్ హిట్ సినిమా తీసిన డైరెక్టర్, నేను, ఆ ప్రొడక్షన్ హౌస్ కలిసామంటే ఇది 100 కోట్లు ఆ ఆలోచనలు అయినా అప్పుడు వద్దునేమో, వస్తాయేమో నేను నిజంగా అలాంటివి చేస్తే. ప్రస్తుతం అయితే ఆ స్పేస్ అనేది అసలు లేదు కాబట్టి దాని గురించి కంటే కూడా నా సినిమాకి నేను ఎంత బెస్ట్ ఇచ్చి ఎంత పేరు తెచ్చుకుంటాం, ఎంత రిటర్న్ వస్తుంది అనేది చూసుకుంటాను. మీ దగ్గర నేను ఇంకోటి గమనించింది ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నట్టే ఎంటర్టైన్మెంట్ చేయాలి, కొత్త వాళ్ళతో చేయాలి, ఈ స్పేస్లో ఉంటారు తప్ప ఈ వరల్డ్ బిల్డింగ్లు ఈ జాస్ మీకు పట్టలేదు. అది అసలు చూడటానికి ఇష్టపడతాను కానీ చేయడానికి అంటే ఈ టైంలో నేను ఒకే సినిమా మీద 1 సంవత్సరం లేకపోతే 2 సంవత్సరాలు టైం ఇన్వెస్ట్ చేయటం ఎంతవరకు కరెక్టో నాకు కరెక్ట్ తెలీదు. ఎందుకంటే 2021 అప్పటి నుంచి అప్పటికే వచ్చేసి కష్టపడితే ప్రయత్నిస్తే ఒక 30-31 హీరో అయ్యాం. అక్కడికే మనం మంచి కాలేజ్ స్టోరీలు, లవ్ స్టోరీలు అవన్నీ చెప్పి స్పేస్ దాటేసాం. అంటే మనకి సింక్ అవ్వాలి కదా, సినిమాటిక్గా చేస్తాం కానీ మనకి ఒక చిన్న ఇది ఉంటుంది కదా. సో ఆ స్పేస్లోంచి ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఇప్పుడు మళ్ళీ నేను అంతంత టైం తీసుకుని ఒక్కొక్క ప్రాజెక్ట్ మీద చేయకూడదని కాదు, ఆ చేసే స్పేస్లో చాలామంది ఉన్నారు. ఈ స్పేస్ ఎక్కువ పెరిగింది, గ్యాప్ ఎక్కువ వచ్చింది ఒక 3-4 years నుంచి, కోవిడ్ తర్వాత ఎస్పెషల్లీ. సో ఆ స్పేస్లో నేను ఉండి ఫాస్ట్గా చేస్తే అందరికీ బాగుంటుంది కదా. సంవత్సరానికి ఒక 2 సినిమాలు చేస్తే చాలు అనే సెటప్లో ఆలోచించా. బట్ లాస్ట్ 3 years ఎంత కష్టపడినా ఒక్కొక్క సినిమా వస్తుంది. కానీ ఈ సంవత్సరం నాకు తెలిసి 3 సినిమాలు రిలీజ్ అయిపోతాయి. అసలు ఒకే రోజు 2 సినిమాలు రిలీజ్ అవ్వాలి. ఆ ప్రమాదం నుంచి, పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు మీరు. మొన్న పండగ, మన సంక్రాంతి పెద్ద పండగకి వేరే ఫోన్ చేసి నెక్స్ట్ సినిమాకి వద్దాం గురు, మనం పండగకి వేద్దాం, నెక్స్ట్ పండగకి వేద్దాం ఏంటి అంటే, నెక్స్ట్ పండగలే ఏంటి అన్నప్పుడు మళ్ళీ లేనిపోయిన ప్రెజర్లు మనకి, చూద్దాం మంచి కథ ఏమన్నా దొరికితే ఆ యాంగిల్ ఆలోచిద్దాం. బట్ ఇప్పుడు ఉన్న దీన్ని బట్టి ఇప్పటి నుంచి ఆలోచించేయడం రైట్ కాదు అని ఏదో అనుకున్నాం. నెక్స్ట్ రోజు ఇంకో పెద్ద ఏం చేశారు, విష్ణు మనం ఫిక్స్ అయిపో, నువ్వు నెక్స్ట్ పండుగ మన కాంబినేషన్లో సినిమా అంటే, అరే ఇల్లు అంటున్నారు ఏంటి, కాదండి ఒకటి ఆల్రెడీ అనుకుంటున్నాం, చేసేద్దాం ముందు వస్తే అప్పుడు చూసుకుందాం, లేదా 2 చేసి పడేద్దాం అని ఇలా అనేసరికి, అరే 2 సినిమాలు వస్తే ఒకే రోజు ఏమవుతుంది రా అని మన పండగకి ర్యాండమ్గా అనుకున్నది. అదేదో జరుగుతుందని కాదు,
అసలు ఎలా ఉంటుంది పొజిషన్ అని అనుకున్నాను, అనవసరంగా అనుకున్నానేమో. నాకు నెలలోనే తీసుకొచ్చి దాంట్లో పడిపోయాను. సిచ్యువేషన్లో అవును. కూర్చోబెట్టారు. కానీ వచ్చేస్తే ఎలా ఉండదండి? ఏమోనండి అది అంటే అంటే ప్రమోషన్ మనం బయట చెప్పినప్పుడు అది బాగుంటుంది, వచ్చేయచ్చు 2 సెపరేట్ జానర్లు అన్నీ ఇలా చెప్తారు, కానీ నాకు మెంటల్గా కొంచెం ఇబ్బంది అయిపోదును. అవును. అంటే ఏది అంటే ఇప్పుడు విష్ణు విన్యాసం ప్రమోట్ చేసేటప్పుడు కొంచెం ఆ క్యారెక్టర్లో ఉన్నది లేకపోతే ఆ సినిమాకి సంబంధించింది సరదాగా అవును. చెప్తాం. మృత్యుంజయ్ వచ్చి ఫుల్ ఇంటెన్స్ థ్రిల్లర్ అండి అది. అదొక సెపరేట్ జానర్. ఆ జానర్ గురించి చెప్పినప్పుడు కొంచెం డీప్గా చెప్పాలి మనం. ఇప్పుడు ఇక్కడ ఇటు నవ్వుతున్నాడు, ఇక్కడ సీరియస్గా ఉన్నాడు ఏంటి అని నవ్వేవే చూసారనుకోండి ప్రమోషన్, మళ్ళీ అది కొంచెం ఇబ్బంది అవుతుంది. అటు ఇటు బ్యాలెన్స్ చేయలేక చాలా ఇబ్బంది పడిపోయేవాడు. కొంచెం రిలీఫ్ 1 వీక్ కానీ ఉండాలి, ఉండాలండి. ఆడియన్స్ కూడా స్పేస్ ఇవ్వాలి కొంచెమైనా. ఒకే రోజు మ్యాట్నీకి విష్ణు విన్యాసం చూసి మార్నింగ్ షోకి వెళ్ళేంత స్కోప్ లేదు కదా. లేదు ఇప్పుడు ఈ రోజుల్లో అసలు లేదు కదా. లేదు. కానీ క్రౌడ్ పుల్లింగ్ అన్నది చాలా చాలా పెద్ద టాస్క్ అయిపోయింది. హీరో పేరు చూసి థియేటర్కి వెళ్ళిపోయేంత స్పేస్ ఇప్పుడు లేదు, ఈ జనరేషన్ తగ్గుతుంది. అది రావాలంటే ఏం చేయాలండి? అది కంప్లీట్ ఫస్ట్ నుంచి టార్గెట్ చేయాలండి. అది దానికి ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఒక సినిమా ఇది చేస్తున్నాం అంటే దాని ప్రిపరేషన్ డే 1 నుంచి ప్రిపరేషన్ చేస్తే మనం ఎంతో కొంత దాన్ని అచీవ్ చేయొచ్చేమో. ఏంటి ఏదైతే మనం డే 1 నుంచి ప్రమోట్ చేస్తున్నామో పలానా సినిమా ఉందని, దాని మీద అందరి దృష్టి మళ్ళీలాగా మనం వదిలే కంటెంట్ కాడి నుంచి పోస్టర్ల కాడి నుంచి స్లోగా బిల్డప్ చేసి ఒక్కొక్కటి 2 బ్యాంగర్లు తగిలినాయి అంటే రిలీజ్ ముందు ఆ టెన్షన్ అయితే గ్రాబ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు వరల్డ్ క్రియేట్ చేసే సినిమాలు వస్తున్నాయి కదా, అది ప్రాపర్గా కనుక బిలీవబుల్గా క్రియేట్ చేసి ముందు నుంచి అది ప్రజెంట్ చేసామంటే జనంలో అది తీసుకురావచ్చండి. విష్ణు విన్యాసం అనే టైటిల్కే పడిపోయారా? విష్ణు విన్యాసం కొంచెం పాజిటివ్ ఇదే ఉందండి టైటిల్. నేనంటారా? మీరు లేదు, ముందు అది కాదు. ఓకే. మేము మామూలుగా స్టార్ట్ చేస్తున్న టైంలో వేరే పేరు ముందు. సడన్గా ఇది కాదు పేరు ఇంకేమని కొంచెం అంటే ఇది కొంచెం మరి మాస్ సినిమా ఎలా అనుకుంటారేమో ఈ టైటిల్ పెడితే. ఎంత టౌన్ సినిమా అన్నా కొంచెం మనకి ఫ్యామిలీస్కి రిలేటెడ్ అయ్యేది ఏమన్నా మంచిది పెడితే చూద్దాంలే లాస్ట్ అనుకోకుండా విష్ణు విన్యాసం నా పేరే పెట్టి ఇదేదో అనుకుంటారు, మళ్ళీ నేనేదో పెట్టుకున్నట్టు ఉంటుంది. ఎవరిది ఐడియా? డైరెక్టర్ది. సరే చూద్దాంలే అని అనుకున్నాం. ఒక 15 days అందరం మాట్లాడేటప్పుడు టైటిల్ విష్ణు విన్యాసం అలా చెప్తే ఆ సౌండింగ్ చాలా పాజిటివ్ అనిపించింది. సరే ఇది బాగుంది, ఒకసారి రాయించి చూద్దాం అంటే రాసినప్పుడు కూడా ఇంగ్లీష్కి తెలుగుకి చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది. అవును. సో డన్, ఇదే టైటిల్ అని. అంటే మీకు ప్రోమోస్లో కానీ ప్రమోషనల్ కంటెంట్లో కానీ జాతకాలు, ఈ వాస్తు, నెంబర్ గేమ్ ఇదంతా చూపిస్తున్నారు కదా, ఇది ఒక్కటే ఉంటుందా? దీన్ని బియాండ్ ఏమో ఈ సినిమాలో ఉంటుంది? బేసిక్గా జాతకం నమ్మితే చాలా మంచి జరుగుతుంది, లేకపోతే నమ్మకపోతే ఇలా అయిపోతారు, నమ్మటం వల్ల లాస్ అవుతారు, ఆ టాపిక్ లేదండి అసలు సినిమాలో. ఫస్ట్ జాతకం, ఈ న్యూమరాలజీలు అని చాలామంది నమ్ముతారు. ఒక 50% పైనే ఉన్నారు నమ్మేవాళ్ళు, నమ్మని వాళ్ళు ఉన్నారు. సో అది ఒక ఎమోషన్, అది సెన్సిటివ్ ఎమోషన్, ఎవరి బిలీఫ్స్ వాళ్ళి. సో దాని మీద ఎంటర్టైన్మెంట్ కానీ దానికి సంబంధించిన ఆన్సర్లు కానీ అది చెప్పే వాళ్ళ మీద సెటైర్లు, జోకులు కానీ వద్దు. ఈ సినిమాలో అది వద్దు. ఓన్లీ క్యారెక్టరైజేషన్. అలా జాతకాలు నమ్మే ఒక కుర్రాడు, న్యూమరాలజీని ఫాలో అయ్యే ఒక కుర్రాడు కథ మనం చెప్తున్నాం అంతే. దానివల్ల మలుపు తిరిగిపోయిందా, దానివల్ల ఇదైపోయిందా అనేది మనం ఏం జస్టిఫై చేయం. బట్ అవి నమ్మటం వల్ల కొన్ని కొత్త అనుభవాలు, ఇప్పుడు ఇటు వెళ్ళొద్దు, ఇవాళ నీకు మంచి రోజు కాదంటే ఇటు వెళ్ళాడు, ఇటు వెళ్ళటం వల్ల ఏదో మంచిది దొరికింది. సో అది రూట్ అవుతూ ఉంటాడు తప్పితే దాని డీప్ అయితే మనం వెళ్ళలేదండి. పైనే లైటర్గా ఒక మంచి లవ్ స్టోరీ వెళ్ళిన తర్వాత ఫ్యామిలీ డ్రామా కింద తిరుగుతుంది. సో అక్కడి నుంచి మళ్ళీ ఎంటర్టైన్మెంట్ ఎక్కడ మిస్ అవ్వదు. అలా నవ్వుకుంటా స్ట్రైట్ నరేషన్, ఎక్కువ మనం ఏమీ ఇది అవ్వక్కర్లేదు. దీనికి ఇదేంటిది ఇలా ఉంది, ఇంకా ఆన్సర్ దీనికి దొరకట్లేదు ఏంటి అని కూడా ఫీల్ అవ్వట్లేదు. మొత్తం ఏమన్నా మీకు చిన్న ఇది కొంచెం ఇది అయిపోయింది ఫాస్ట్, లేకపోతే ఇది అయిపోయింది అనుకున్నా కూడా మనం క్లియర్గా వెళ్ళిపోయే ముందు మొత్తం డీటెయిల్గా దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే పంపుతాం అనమాట. కానీ మీరు జాతకాలు, వాస్తు అంటే నాకు ఆ ఒక్కటి అడొక్క సినిమా గుర్తు. అందులో 360 యాంగిల్లో మొత్తం ఇంకా దాని మీదే వెళ్ళిపోతుందండి. అది పీక్. అది అంటే న్యూమరాలజీలు, జాతకాల మీద తీసిన సినిమాల్లో ఆ ఒకటి పీక్.
తర్వాత మనకి అవును. వెంకీలో ఒకటి క్యారెక్టరైజేషన్ వరకే వాడతారు వాళ్ళు. స్లోగా దాని తాలూకు ప్రాబ్లమ్స్ ఇది అని మొత్తానికి ఒక ట్రాక్లోకి వెళ్ళిపోయి ఆ స్టోరీ ఎలా వెళ్ళిపోతుందో మనం కూడా అంతవరకే దీంట్లో ప్రొజెక్ట్ చేస్తామండి. ఇంకా టూ మచ్ కాదు, అంతే. మీరు ఏం నమ్ముతారు? టైం నమ్ముతారా? గుడ్ టైం బ్యాడ్ టైం అనేది రెండు ఉంటుంది. 100% గుడ్ టైం బ్యాడ్ టైం అందరికీ ఉంటుంది. ఇప్పుడు గుడ్ అనుకున్నామంటే నెక్స్ట్ బ్యాడ్ వస్తుంది, బ్యాడ్ అనుకున్నప్పుడు నెక్స్ట్ గుడ్ వస్తుందని వెయిట్ చేయాలి. డెఫినెట్గా అది అందరికీ అన్ని ఫేసుల్లో ఉండాలి కూడా, ఉంటుంది. మీ బ్యాడ్ టైం అంటే ఏ పీరియడ్ చెప్తారా? పీరియడ్ అలా కాదండి, బేసిక్గా మనం తీసుకోవటం బట్టే. నాకంతా గుడ్ టైం నేను ఎప్పుడు నాది గుడ్ టైం అనే బిలీవ్ చేస్తా. బట్ నాతో కొలాబరేట్ అయినప్పుడు ఒక్కొక్కసారి ఈ ప్రాజెక్ట్ కారణంగానో దీని కారణంగానో బ్యాడ్ అయ్యి ఉంటుంది. అది నేను పర్సనల్గా తీసుకోను, వాళ్ళు ఇంక్లూడ్ చేసే ఇది చేస్తాం కాబట్టి. విడిగా అయితే మాత్రం గుడ్ టైమే. అలా చూసుకుంటే నాదే కాదు, అందరిది గుడ్ టైమే. ఆ బ్యాడ్ టైం అని వచ్చింది అని ఎన్నో విత్ ఇన్ సెకండ్స్ ఆర్ విత్ ఇన్ డేస్ దాంట్లోంచి మనం బయటకు వచ్చేయాలి. ఆ వైపు ఆలోచించకపోతేనే చాలా మంచిది. ఎందుకంటే మనం చాలామంది కంటే చాలా బెటర్గా ఉన్నాం, హెల్తీగా ఉన్నాం, శుభ్రంగా అన్ని కాళ్ళు చేతులు పని చేస్తున్నాం, పని కల్పిస్తున్నాం చాలామందికి. ఈయన ఉన్నప్పుడు గుడ్డే కదా, వెరీ గుడ్ మనం అసలు. సో దాని గురించి ఆలోచించకుండా మనకు ఉన్న దాంట్లోనే టపటప వెళ్ళిపోవటం. బట్ మనం ఒక్కొక్కసారి కలిసే పీపుల్ బట్టి కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, అవి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ టీజర్ చూస్తుంటే హీరోయిన్ క్యారెక్టర్ కూడా కొంచెం టిపికల్గానే అనిపిస్తుంది. హీరోయిన్ చాలా మంచి క్యారెక్టర్ అండి, చాలా మంచి క్యారెక్టర్. ఆ అమ్మాయి కూడా కొత్త అమ్మాయి, 2 సినిమాల ఎక్స్పీరియన్స్ చాలా బాగా చేసింది. తెలుగు వచ్చేసింది. నేర్పించారా తెలుగు? లేదు, ఆ అమ్మాయి 2 సినిమాలు చేసి నేర్చుకొచ్చింది. ఒక 4-5 పేజీల డైలాగులు ఉన్నా కూడా నన్ను ఎక్కువ ఇరకాటంలో పెట్టే క్యారెక్టర్, స్ట్రాంగ్ క్యారెక్టర్. ఓకే. సో గమ్ముని మనం అలాంటి ఉన్నప్పుడు నాకు మీరు గత సినిమాలు చూసిన ఏదో డైలాగులు వేయటం, ఏదో ఒకటి చేసి మనం ఇది చేస్తూ ఉంటాం. బట్ అమ్మాయి సినిమా అంతా తొక్కుతూనే ఉంటుంది అనమాట. సో చాలా బాగా చేసింది ఆ అమ్మాయి కూడా ఈ క్యారెక్టర్. ఈ సినిమా అంతా చూసిన తర్వాత ఫాదర్ సన్ ఎమోషన్ కూడా గురించి కూడా మాట్లాడుకుంటారా? లేదండి, అదంతా సింపుల్ వేలో. మెయిన్ అమ్మాయి తాలూకా ఇవి, వీళ్ళ లవ్, ఇంతే ఉంటుందండి. అంతా కూడా ఎంటర్టైన్మెంట్ వేలో వెళ్ళిపోతుంది. పెద్ద ఫాదర్లు ఇలాగా, మదర్లు ఇలాగా వెరీ లైటర్ వేలో ఉంటుంది అదంతా. అది నెక్స్ట్ సినిమాల్లో మళ్ళీ మీరు సెట్లో ఒక స్క్రిప్ట్ ఉంటే డబ్బింగ్ థియేటర్లో వేరే స్క్రిప్ట్ ఉంటుంది. సింగిల్లో మీరు చేసిన మ్యాజికే అది. చాలా మంది ఓన్ చేసుకున్నది అదే, దాని గురించి ఎక్కువ మాట్లాడుకున్నారు కూడా. అంటే డబ్బింగ్ థియేటర్లో కూడా మ్యాజిక్ చేయొచ్చు, ఒక సినిమా తాలూకు రిజల్ట్ కూడా మార్చొచ్చు అనేది అక్కడ అర్థమైంది. ఈ సినిమాలో కూడా అలాంటి మ్యాజిక్ ఏమి జరిగినాయి? బేసిక్గా దీనికి ఇది మంచి స్ట్రక్చర్ ఉన్న స్టోరీ అండి. క్యారెక్టరైజేషన్ ఓరియంటెడే కాబట్టి ఫ్లో అంతా మంచిగా సెట్ అయిపోయాం. సింగిల్కి మనకి కొంచెం ఎమోషన్ పార్ట్ దగ్గర మేము అందరం అరవింద్ గారు అది చూసినప్పుడు ఆయన ఇచ్చిన సలహా, ఆ ఎమోషన్ స్టోరీని కొంచెం తగ్గించి ఎంటర్టైన్మెంట్ కింద డీల్ చేయండి అని సలహా ఇచ్చారు. మేము దాన్నే ఫాలో అయిపోయాం. దానివల్ల ఇంకా పెంచడానికి ట్రై చేసాం కాబట్టి అది అలా అండి. ఇది ఫస్ట్ నుంచి నీట్గా డిజైన్ చేసుకున్నాం. మృత్యుంజయ టీజర్ లాంచ్ కోసం రాజమౌళి గారిని కలిసారు కదా, అక్కడ ఎలాంటి కాన్వర్సేషన్ జరిగింది? ఏంటండి, ఫన్ నుంచి థ్రిల్లర్ జోన్లోకి వచ్చారా అన్నారు. అవునండి, అంటే వెరీ గుడ్ చేయాలి, అన్నీ చేయాలి, బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. వారణాసి సెట్లో చేసామన్నమాట. ఆయన పాప మాకు టైం తీసుకుని చేయటం వెరీ హ్యాపీ. అంత బిజీ షూట్ మధ్యలో. అవును, ఆయన 5 నిమిషాలు టైం ఇచ్చినా చాలా ఎక్కువ ఇచ్చినట్టు. అవును. ఏమైనా వారణాసి గురించి ఏమైనా మాట్లాడారా? అది మనం మాట్లాడకూడదు, అది ఆయన చెప్పకూడదు, అడగకూడదు. వారణాసి సెట్ అడుగు పెట్టా. సామాజిక వర్గం 2 అది ఎలా ఉండబోతుంది? సామాజిక వర్గం కాంబినేషన్ అండి, అందరూ కాంబినేషన్. అందుకని అది సీక్వెల్ ఏం కాదు. అది అంటే ఇంకా వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంటర్టైనర్ ఆఫ్ తెలుగు ఫిలిమ్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కింద నిలవబోతుంది. అంటే ముందే ఎంత స్ట్రాంగ్గా ఎందుకు చెప్తున్నానంటే అద్భుతంగా వచ్చింది కదా, డైలాగ్ వర్షన్ కూడా అద్భుతంగా వచ్చింది అనమాట. అంటే ఇంకా
ఇంకా అంత అంత నవ్వించవచ్చా నవ్వించకూడదు అనేది డౌట్లో ఉన్నాం ఇంకా. మరి డోస్ ఎక్కువ అవునవును ఏంటి ఇప్పుడు దాని తర్వాత ఏంటన్నది కూడా క్వశ్చన్ వస్తుంది. అవును తర్వాత మళ్ళీ ఏమవుతుందో కూడా వచ్చినాయి మాకు. అరే సామధానం తర్వాత ఇప్పుడు అందరూ కామెడీ అంటున్నారు, ఇప్పుడు దీని తర్వాత నేను ఏం చేయాలి, నేను ఈ టైప్ సరదాగా అనుకుంటూ ఉంటాం అనమాట. ఈ మధ్య చాలా బాగా కుదిరిందండి. సూపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మంచిగా ఎప్పుడు వస్తుంది ఇది? ఇప్పుడు మన ఈ షూట్లోకి షూట్ మొదలు పెడతాం. షూట్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు పండగ మీరు ఇందాక అన్నట్టు పండగకు వచ్చేద్దాం అంటున్నారు కదా, అలా పండగకు వచ్చేసే సినిమా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఏమైనా నిజంగానే? లేదండి, అంటే పండగకి వద్దాం అది మన ఒక్కళ్ళ చేతిలో ఉండదు. ప్రతి పండగకి రావడం చాలా కష్టం అండి బేసిక్గా. అవును. బట్ లాస్ట్ టైమే ఫస్ట్ టైం అనుకుంటా 5 సినిమాల్లో 4 సినిమాలు పండగకి వచ్చేసి స్పేస్ దొరికినాయి, అన్నీ బాగున్నాయి అంటాం ఫస్ట్ టైం. అలాగే బేసిక్గా ప్రతిసారి అలా కుదరదు. నేను పెద్ద హీరోలు పండగని ఒక 10 రెట్లు పెంచుతాయి కదా. ఏ హీరో పెద్ద హీరో సినిమా వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళందరూ ఇంకా ఎంజాయ్ చేసే ఇది ఉంటుంది కాబట్టి ఆ స్పేస్ ఎప్పుడన్నా దొరికితే అదృష్టం, దొరకలేనప్పుడు దాని గురించి ఎదురు చూసి పండగకి వేస్తే లేదు. మన సినిమా ఎప్పుడు వచ్చినా పండగ లాంటి వాతావరణం క్రియేట్ చేయాలి. సూపర్ సార్. మీరు వచ్చే వారమే ఈ వారం ఒక సినిమా చూస్తున్నాం, నెక్స్ట్ వారం ఇంకో సినిమా చూస్తున్నాం. ఇదొక జోనర్ అదొక జోనర్, ఈ 2 సినిమాలు హిట్ అయిపోవాలి. ఇప్పుడులాగే మీరు కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అన్నట్టు మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉండాలి, మనం ఇలా కలుస్తూనే ఉండాలి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.